స్వచ్ఛతలో రెండుసార్లు అవార్డులు గెలుచుకున్న మునిసిపాలిటీ అది. ప్రజల సహకారంతో ఆదర్శంగా నిలిచిన పట్టణమది. కాని ఇప్పుడు సీన్ మారింది. అవార్డుల మెరుపులు పోయి వీధుల నిండా చెత్త పేరుకుపోతోంది. అధికారుల నిర్లక్ష్యంతో మెట్పల్లి పట్టణం కంపు కొడుతోంది. అసలేం జరుగుతోంది? మెట్పల్లి మునిసిపల్ పరిధిలోని ఆరపేట్, రేగుంట, వెంకట్రావుపేట్ గ్రామాలతో పాటు పట్టణంలోని ప్రజలంతా స్వచ్ఛతా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. మునిసిపల్ అధికారులు తడిచెత్త, పొడిచెత్త వేరుచేయడంపై ప్రజలకు మంచి అవగాహన కల్పించారు. ఇందుకోసం 2 రంగుల బుట్టలను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు కూడా బాధ్యతగా అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ చెత్తను వేరుచేసి ప్రతిరోజూ వాహనాలకు అందించేవారు. ఈ సమష్టి కృషి వల్లే మెట్పల్లి మునిసిపాలిటీకి 2 సార్లు స్వచ్ఛతా అవార్డులు వరించాయి. కాని ఆ అవార్డులు తెచ్చిపెట్టిన ఆనందంలో అధికారులు అసలు బాధ్యతను గాలికి వదిలేశారు. చెత్తను సేకరించడంలో కీలక పాత్ర పోషించే వాహనాల నిర్వహణను పూర్తిగా విస్మరించారు. ఫలితంగా చెత్త తరలించే ఆటోలు, వాహనాలు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. మరమ్మతులు లేక వాహనాలు మూలన పడటంతో గత 15 రోజులుగా చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇళ్లలో చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది. తాము అధికారుల మాట విని చెత్తను వేరుచేసి ఉంచినా తీసుకెళ్లే నాథుడు లేడని ప్రజలు వాపోతున్నారు. 15 రోజులుగా వాహనాలు రాకపోవడంతో నిల్లో ఉన్న చెత్త నుండి దుర్వాసన వస్తోందని, ఇల్లంతా కంపు కొడుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని భయపడుతున్నారు. అవార్డులు వచ్చినప్పుడు సంబరపడ్డ అధికారులు ఇప్పుడు వాహనాల నిర్వహణలో ఎందుకు విఫలమయ్యారు? ఇప్పటికైనా మునిసిపల్ యంత్రాంగం నిద్ర మేల్కోవాలి. మూలనపడ్డ వాహనాలకు వెంటనే మరమ్మతులు చేయించి యుద్ధ ప్రాతిపదికన కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తరలించాలి. ప్రజల ఇబ్బందులను తొలగించి మెట్పల్లి స్వచ్ఛతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ.